వక్ఫ్ సవరణ చట్టాన్ని ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందనేది సరే గతంలో చాలా డిస్కషన్స్ అయ్యాయి వీటి మీద. ఇప్పుడు రామరెడ్డి గారు కూడా చెప్పారు. అండ్ ఇది పేద ముస్లింల హితం కోసమే దీన్ని తీసుకొచ్చామని బీజేపీ నాయకులు పదే పదే చెప్తున్నారు. సరే మొదటి నుంచి కూడా ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ వస్తోంది. అంటే ముస్లింల హక్కులను లాక్కునే ప్రయత్నం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం అని చెప్పి దీని మీద అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి కాకపోతే దీంట్లో ఏంటంటే ట్రాన్స్పరెన్సీ లేదు, అకౌంటబిలిటీ లేదు. అండ్ దీని కింద ఏదైతే భూములు ఉన్నాయో వాటి వల్ల ఒక్క పేద ముస్లిం కూడా సహాయం పొందింది లేదు. కాబట్టి ఇవన్నీ చేయాల్సి వచ్చింది అనేది. దీని గురించి ఇప్పుడు సరే ప్రస్తుతం సుప్రీంకోర్టులో జరుగుతున్న అంశాల గురించి కానివ్వండి, లేకపోతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అంశాల గురించి కానీ ఏం చెప్పదలుచుకున్నారు? ముందుగా తోటి ప్యానలిస్టులకు తర్వాత ప్రేక్షకులకు నమస్కారం. మీ టీవీ ద్వారా ఈ రోజు ఏదైతే ఈ వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ యాక్ట్ 2025 ఆర్ 2024 అనుకుంది ఏదైనా కానీ సుప్రీంకోర్టులో జరుగుతున్న చర్చ ఆల్రెడీ కాంగ్రెస్ ఇండియా ఆల్ అపోజిషన్ పార్టీస్ మొదటి నుంచి కూడా ఎక్స్ప్రెస్ చేసింది ఏంటంటే యు ఆర్ వయలేటింగ్ ద కాన్స్టిట్యూషన్. దెర్ ఇస్ నో డౌట్. Article 26 clearly says, yes, you have the freedom to form whatever the institutions required. అంటే మీకు మీ మతానికి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్, మత కార్యక్రమాలకైనా చారిటబుల్ యాక్టివిటీస్కైనా ఆ ఇన్స్టిట్యూషన్స్ మీరు ఎస్టాబ్లిష్ చేసుకునే అధికారం ఫండమెంటల్ రైట్గా మీకు ఉన్నది. దాన్ని మేనేజ్ చేసుకునే పద్ధతిలో మీరు చేసుకొని ఏంటి అని అంటే రిలీజియన్కైనా చారిటబుల్ వర్క్స్కైనా ఓకే. దాన్ని మాత్రం వైలేట్ చేసింది 100%. ఈ రోజు కూడా సుప్రీంకోర్టు అదే అన్నది కదా. అయితే మన బీజేపీ తర్వాత ఆర్ఎస్ఎస్ అదర్ అంటే ఆర్గనైజేషన్స్ క్లెయిమ్ చేసేది ఏంటంటే ఇది మిస్యూజ్ అవుతున్నది, దీనివల్ల బెనిఫిట్ జరగవలసిన అంటే అందవలసిన అందరికి అందట్లేదు అనేది ఒక సాకు అనిపించింది. ఎందుకంటే ఓకే అంటే 100% ఏ ఆర్గనైజేషన్లో మనం ఫాల్స్లెస్గా చూడలేము. కొన్నిసార్లు మిస్యూజ్ అవుతుంటాయి, కానీ అటువంటి మిస్యూజ్ను అటువంటి అవకతవకలను ప్రివెంట్ చేసే అధికారం గవర్నమెంట్ ఉన్నది. కాకుండా ఇది ఇలా జరుగుతుందని సాకు తీసుకొని మొత్తం అధికారాన్ని నువ్వు తీసుకొని ఇప్పుడు సింపుల్గా మనం టీటీడీలో సిఇఓను మనం నాన్ హిందూ పర్సన్ పెట్టగలుగుతామా? అది ఇంపాసిబుల్. అంత దూరం ఎందుకో కర్ణాటకలో మనం చూసాం కదా పాపం. అంటే ఇప్పుడు అందరూ వీఆర్ ఆల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. ఆ దేవాలయం చుట్టుపక్కల దగ్గర కూడా వాళ్ళు ఏది షాప్స్ పెట్టుకొని అమ్ముకొని కూడా వీళ్ళు లేకుండా వాళ్ళ మీద ఏది అంటే అక్రమాల వాళ్ళను చిత్త అంటే కొట్టేసి తర్వాత వాళ్ళు అంటే ఆ ఏరియాకు రాకుండా చేయటం అనేది అంటే కొంతమంది ఉన్మాదులు చేసి ఉంటారు. అది అందరు చేయటం కాదు అని అంటే అవన్నీ మనం చూసినట్టు. వినోద్ గారు, టీటీడీకి సంబంధించి అంటే ఆ టీటీడీ ట్రస్ట్ కి సంబంధించి కానీ ఆ భూములకు సంబంధించి కానీ ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. సో ప్రభుత్వానికి ఎక్కడికక్కడికి ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, ఆ లెక్కలు అవి చూస్తాయి. కానీ వక్ఫ్ బోర్డుకు సంబంధించి అటువంటివి లేదు కాబట్టి కదా. ఇప్పుడు ఒక మాట చెప్తాను ఏంటండి, ఇప్పుడు సిఇఓ అని అంటే ఇప్పుడు వక్ఫ్ బోర్డుకు సిఇఓ నాన్ ముస్లిం పెట్టారనుకోండి, నాన్ ముస్లిమ్స్ను వక్ఫ్ బోర్డు నిండా నింపారనుకోండి, ముస్లిమ్స్ వాళ్ళు ఏం చేసుకోగలుగుతారు? వక్ఫ్ అనేది ఇప్పుడు వాళ్ళు ఇచ్చేది అంటే దాంట్లో కొన్ని మాటలు అని ఒకటి 1 by 1 పోతే ఈవెన్ వక్ఫ్ క్రియేట్ చేయని కూడా నువ్వు 5 సంవత్సరాలు ఇస్లాంను పాటించడమా లేదని ప్రూవ్ చేసుకున్న తర్వాతే నువ్వు ఇలా వక్ఫ్ డిక్లేర్ చేయాలతో డొనేట్ చేయాలంటే అదేంటి? ఇంక ఎవరు చేయడానికి వీల్లేదా? అంటే ఎనీ సిటిజన్ ఇప్పుడు సింపుల్ లాజిక్ గా కొంతమంది దర్గాలకు పోతారు, కొంతమందికి నమ్మకంతో కొంతమంది పిల్లలు కొట్టి పోతారు, కొంతమంది నేను డాక్టర్ అని కూడా ఎన్నో సైంటిఫిక్ ట్రీట్ చేస్తాం, కానీ కొంతమంది వాళ్ళ విశ్వాసం అక్కడికి వచ్చి నయమైంది అనుకొని వాళ్ళు ఏదో డొనేట్ చేస్తుంటారు, వాళ్ళు ఏదో అంటే ప్రాణం కాపాడిందనే ఉద్దేశంతో ఏదో చేసుకుంటారు. ఇప్పుడు అవన్నీ చేయడానికి వీల్లేదు. 5 సంవత్సరాలు ఈవెన్ ముస్లిమ్స్ కూడా 5 సంవత్సరాలు నేను ఇస్లాంను పాటిస్తున్నానని ఈ ధృవీకరణ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? అది ఏంటన్నట్టు అంటే యు ఆర్ ఇంట్రూడింగ్ ఇన్ టు ది వెరీ ఫండమెంటల్ రైట్ ఆఫ్ వాట్ ఎవర్ ది పర్సన్. ఇది ముస్లిం కావచ్చు, రేపు క్రిస్టియానిటీ కావచ్చు, జైనిజం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కాకపోతే ఒకటి మిస్యూజ్ అవుతున్నది అనేది ఒక గైజ్లో తీసుకొచ్చి దాన్ని టోటల్గా కంట్రోల్ తీసుకోవటం అనేది ఇది దీని ఉద్దేశం అనిపిస్తుంది. అదే కాకుండా ఇప్పుడు కౌన్సిల్ సెంట్రల్లో ఉంటుంది, తర్వాత ఇక్కడ వక్ఫ్ బోర్డు స్టేట్లోనే ఉంటుంది. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే ఆల్మోస్ట్ ఎంటైర్ అథారిటీ విత్ ది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవడం అనేది ఒక కలెక్టర్ డిసైడ్ చేస్తాడు. కలెక్టర్ కనుక డిసైడ్ చేసి ఓకే ఇది గవర్నమెంట్ ల్యాండ్ ఇప్పుడు అన్నాడు అనుకోండి, అది ఫినిష్. ఇక ఎవరేం చేయలేరు. ఆయనే జడ్జి, ఆయనే ట్రయల్లో ఉంటాడు, ఆయన ఎంటైర్ థింగ్
కలెక్టర్ అంటే ఇంకేంది, గవర్నమెంట్ ఎలా డిక్ట్ చేస్తే అలానే వాళ్ళు ప్రొసీడ్ అవుతుంటారు. ఎక్కడ న్యాయం జరుగుతుంది? ఉమ్, అంటే ఇటువంటి ఇప్పుడు ఒకటి వారు అన్నారు ఏంటంటే, అవును కొంతమందికి అన్యాయం జరుగుతుంది, అందరికీ న్యాయం జరగవలసిన పద్ధతిలో జరగట్లేదు. ఈ మన ఓవైసీ గారి పేరు తీసుకున్నారు, ఇంకా కొంతమంది ఎవరో ఉన్నారు అక్రమదారులు ఆక్రమించుకొని అదైతే చేస్తున్నారు. అటువంటి అన్ని రికార్డ్స్ అన్ని తీసి పట్టుకొని ఇది ఆక్రమించబడ్డ భూమి, ఇది వఫ్కు చెందవలసింది, ఇది చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ చెందవలసింది, కానీ వీళ్ళంతా ఆక్రమించుకున్నారు అని గవర్నమెంట్ వాళ్ళను శిక్షించటం మొదలుపెట్టి ఈ యాక్ట్ వల్ల వాళ్ళకు పొలిటికల్ లీడర్స్, మనకు తెలియదు పొలిటికల్ లీడర్స్కు ఎంత పలుకుబడి ఉండి అంటే గవర్నమెంట్ రూలింగ్ పార్టీ ఉన్న ప్లేస్లలో వాళ్ళకి ఎంతైతే పలుకుబడి ఉంటుందో దాన్ని మిస్యూజ్ చేసుకొని దాన్ని ఆక్రమించుకుంటారు. అంతేకాదు మన తెలంగాణలో చూసాం కదా, గత ప్రభుత్వ అంటే ఎంత ఎంత ల్యాండ్స్ను ఎలా డిక్లేర్ చేసి అసైన్ ల్యాండ్స్ అన్ని ఆక్రమించుకొని వాళ్ళు ఇమీడియట్గా అసైన్ ల్యాండ్స్ పాపం ఏది భూదాన ఉద్యోగం తీసుకొచ్చి వినోబాబే వాళ్ళకి ఏదో ల్యాండ్స్ అన్ని ఇప్పిస్తే వాళ్ళని గుంజుకునేది ప్రభుత్వం. ఇక అటువంటిప్పుడు ఇప్పుడు వక్ఫ్ బోర్డులో ఉన్న ఆ ప్రాపర్టీస్ కూడా తీసుకోవాలని ఎక్కడుంది? సో ఇవన్నీ ఉమ్, ఒకటి ఏంటంటే రిఫార్మ్ ముసుగులో వాళ్ళ ఆస్తులను కాజేయాలి. ఎందుకంటే ఇవాళ రేపు ఇక భూముల వాల్యూ ఇంకా పెరిగిపోతున్నది కాబట్టి ఆస్తులను కాజేయాలి, కంట్రోల్ చేయాలి. ఒక విధమైన అంటే ఏమంటారు, డిస్క్రిమినేషన్ పద్ధతిలో వాళ్ళ లైవ్లీవుడ్ను, తర్వాత వాళ్ళ ఇండిపెండెంట్ అంటే ఫండమెంటల్ రైట్స్ను కాలరాయటం అనేది దీనివల్ల జరుగుతుంది అనేది సుప్రీంకోర్టు కూడా ఈరోజు క్లియర్గా నోటీస్ చేసి సుప్రీంకోర్టుకు అన్నది. మనం ఇది మన టీటీడీ దాంట్లో మీరు పెట్టగలుగుతారా అని, అంటే అటువంటి విషయాలలో. ఉమ్, అదే కాకుండా కూడా ఇప్పుడు మనకు ఏది ఈ గవర్నింగ్ బాడీస్ ఏవైతే ఉంటాయో, నాన్ ముస్లిం సిఇఓ, నాన్ ముస్లిం మెంబర్స్ ఈ ప్రాపర్టీ ఇస్లామిక్ చారిటబుల్ యాక్టివిటీస్ ఎలా చేస్తాయండి? ఉమ్. వాళ్ళ వాళ్ళ రిలీజియస్ ఏం యాక్టివిటీస్ charity ఒకటి, చేస్తుంది అసలు? చారిటబుల్ అసలు యాక్టివిటీస్ charity ఏం చేస్తుంది? కన్సర్న్, ఇవన్నీ వాళ్ళకు ఇండిపెండెన్స్ లేకుండా చేయనీకే ఈ అమెండ్మెంట్లు తీసుకొచ్చిండ్రు. ప్రాపర్టీస్ తోటి అది ఎవరికి వేరే లాభం ఏంటి అని అంటే అవుతుంది? ఈ ఆస్తి క్వశ్చన్. ఇవాళ రేపు అంటే మన ల్యాండ్ వాల్యూ ప్రాపర్టీస్ పెరుగుతున్నాయి కాబట్టి ఉమ్. వాళ్ళకు ఎకనామికల్ గా దెబ్బ కొట్టనీకే ఇది జరుగుతుంది. కానీ వాళ్ళని ఏదో అభివృద్ధి చేద్దాము, మనం వాళ్ళని ప్రోగ్రెసివ్ బాటలు నడిపిద్దాం అనే పద్ధతులను అయితే ఈ అమెండ్మెంట్ కనిపించట్లేదు నాకు. రైట్. సో బషీర్ అహ్మద్ గారు, వక్ఫ్ బిల్లు పార్లమెంటులో పాస్ అయింది.